నా మీద క్రిటిసిజం వచ్చినా పర్లేదండి, బట్టలు సరిగా వేసుకోండి అంటే పాపం అయిపోయిందండి. ఇప్పుడు బట్టలు కొంచెం సరిగా వేసుకోండి అంటే తప్పైపోయింది, కేసులు పెడతారు. బట్టలు సరిగా వేసుకోండి అంటే ప్రవచనాలు చేసే వాళ్ళ మీద కూడా రోత బూతు మాటలు మాట్లాడతారండి. అలా తయారైపోయింది లోకం. అదేవిధంగా వీడియోలు కానీ లేకపోతే మెసేజ్లు కానీ దేన్ని ఎక్కువ చూస్తున్నాం మనం? వేటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయండి? ప్రపంచం ఏ విధంగా మారిపోయింది. చీకటిని ఎక్కువగా ప్రేమిస్తుంది, చీకటిని ఎక్కువగా ప్రేమిస్తుంది. నాకు నిదానంగా నేను నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకుంటున్నా కాబట్టి, ఆ విషయాలు తెలుసుకుంటున్నా కాబట్టి, వార్తల ద్వారా అదేవిధంగా సోర్సెస్ ద్వారా మన యువత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఉచితాలకు అలవాటు పడుతున్నాం మనం. శ్రమని నమ్ముకోవటంలా మనం తప్పుడు దారులలో న్యాయ వ్యతిరేకంగా, ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా దోపిడీకి ఇష్టపడుతుందండి లోకము. పాపాన్ని ఎక్కువగా పెంచి పోషిస్తున్నాం మనం. భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. నీతిని చెప్తే వాడి మీద రాళ్ళేస్తారు, మంచి మాటలు చెప్తే వాడి మీద రాళ్ళేస్తారు. సాతానుడు అనేటువంటి వాడు తన యొక్క చీకటి రాజ్యాన్ని ప్రియులారా ప్రపంచం మీద పంజా విసిరి మాత్రం ఇదిగో ప్రచారం చేసుకుంటుంది. సాతానుడు అనేటువంటి వాడు తన చీకటి రాజ్యాన్ని ప్రపంచంలో వ్యాపింపజేస్తున్నాడో. ముఖ్యంగా దాని టార్గెట్ ప్రియులారా యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వారు, కుటుంబాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. సైతానుడి యొక్క టార్గెట్ కుటుంబాలు ప్రియులారా. సైతానుడి యొక్క టార్గెట్ యువతను పట్టుకుంటుంది ప్రియులారా. ఏ విధంగా? వ్యసనాల రూపంలో, సోమరితనం రూపంలో, డ్రగ్స్ విషయంలో, చీకటి కార్యాల విషయంలో సాతానుడు పట్టుకొని ఆడిస్తుంది లోకాన్ని, కుటుంబాలని, యువతని. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. అర్థం చేసుకోండి. యేసయ్య అంటున్నాడు, బిడ్డ, నేనే లోకాన్ని